తెలంగాణలో సెప్టెంబర్ 17 అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఒక పార్టీ విమోచనం అంటుంది, ఇంకొక పార్టీ విలీనం అంటుంది, ఇంకొక పార్టీ సమైక్యం అంటుంది. మరి ఎందుకంటే దాదాపు చాలా సంవత్సరాల అనుభవం రాజకీయంలో ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి పుష్పలీల గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎందుకంటే మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. మరి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం సమైక్యత అంటుంది, ఇంకొక ప్రభుత్వం ఏమో విలీనం అంటుంది, ఇంకొక ప్రభుత్వం ఏమో ఇక విమోచనం అంటుంది. దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ మేము గతంలో అంటే అధికారంలో కేంద్రంలో ఉండి కూడా సెప్టెంబర్ 17ని బీజేపీ గవర్నమెంట్ అసలు ఎప్పుడు కూడా నిర్వహించలేదు. ఎప్పుడైతే మేమైతే దాన్ని సెప్టెంబర్ 17 అనేది మనకు అధికారికంగా అది నిర్ణయించాల్సిన అంశమో, మేము అధికారంలో వస్తామో డెఫినెట్గా దాన్ని నిర్ణయిస్తామని మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాన్ని చేస్తున్నాం. విమోచనమా విలీనమా అనే దానికి ఇప్పుడు ఎవరు దాని గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే తెలంగాణ చేతిలో పడ్డాక, తెలంగాణ అధికారంలో మీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అసలు అంతకుముందున్న ప్రభుత్వాలు ఇవి రెండింటిని కూడా విస్మరించడమే కాకుండా తెలంగాణ బిడ్డలను అంటే గతంలో ఎంతోమంది అమరవీరులైన వాళ్ళు కానివ్వండి, ఆ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళని గుర్తు చేసుకోకుండా మర్చిపోయేటట్టు చేశారు. మేము వచ్చిన తర్వాత వాళ్ళందరినీ సెప్టెంబర్ 17 రోజు వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళందరికీ సన్మానించడం కానివ్వండి, వాళ్ళకి ఇల్లు కేటాయించడం కానివ్వండి, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళని గుర్తించడం అనేది చేసాం మేము. సో గతంలో వాళ్ళు చేసిన అంత త్యాగాలను గుర్తించవలసిన బాధ్యత మాకు ఉంది కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ దాన్ని బాగా చేస్తోంది. ఇక విమోచనమా విలీనమా అనేది ఇప్పుడున్న దాంట్లో తర్జన భర్జనలు. ఎందుకంటే బీజేపీ రోజు ఒక ఇష్యూ పెట్టుకొని ముందుకెళ్తుంది తప్ప ప్రజల సమస్య దానికి తెలియదు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో వాళ్ళు ఏ రోజు కూడా టీఆర్ఎస్ను ప్రశ్నించలేదు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒకటే కాబట్టి. ఇప్పుడు కూడా చూస్తే మనకు అర్థమైపోతూనే ఉంది. ఇప్పుడు కవితమ్మ మరి బీఆర్ఎస్ నుంచి మరి బీజేపీకి పోతుందని అనిపిస్తుంది. సో ఎవరు వెనకాల ఉన్నదాన్ని ముందు ప్రజలు గమనించాలి. మనకు తెలంగాణ సెప్టెంబర్ 17ని మాత్రం మనం అందరం గుర్తించుకొని కాంగ్రెస్ పార్టీ ఏదైతే రెస్పెక్టబుల్గా చేస్తుందో మిగతా వాళ్ళందరూ కూడా అదే విధంగా దాన్ని విలీనం అనే అనుకోవాలి. విమోచనము విలీనం రెండు కలిపి చేసుకుంటే బెటర్ అన్నది నాకు. కానీ తెలంగాణ ఒక ఆడబిడ్డ ఒక పార్టీ పెట్టబోతుంది. ఎందుకంటే ఇప్పుడే జాగృతి సంస్థగా ఉన్నటువంటి దాన్ని పెద్ద పార్టీగా నిర్మించబోతుంది, నిర్మాణితం కాకపోతుంది. యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించేటువంటి పార్టీ అవ్వబోతుంది అని ఎట్లా? ఆమె గురించి ఎవరు మేము లెక్క పెట్టుకోవట్లేదు. ఆమె పార్టీ పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత. ఆమెను వాళ్ళ ఇంట్లోనే లెక్క పెట్టుకోవట్లేదు, వాళ్ళ పార్టీలో పెట్టుకోలేదు. మాకు ఆమె లెక్కే కాదు. ఆమె గురించి ఆలోచించే టైం కానీ ఆమె గురించి మాట్లాడడం కానీ వేస్ట్. ఈరోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై అంటే పార్టీ ఆర్గనైజ్డ్ విషయంలో కానివ్వండి, రేపొద్దున బీసీ సంబంధించిన 42% ఉన్న విషయంలో కానివ్వండి, కామారెడ్డిలో దాని డిక్లరేషన్ విజయవంతంగా మేము చేయబోతున్నాం కాబట్టి స్థానిక ఎలక్షన్స్లో 42% మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ తక్కువ టైంలోనే చాలా కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. దాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా స్థానిక ఎన్నికల్లో కూడా 42% అనేది ఖచ్చితంగా కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి ఉండి కూడా చేయలేని పనిని మేము కుల వర్గీకరణ దగ్గర నుంచి బీసీలకు సంబంధించి కూడా మేము చేశాం కాబట్టి డెఫినెట్గా మంచి రిజల్టే వస్తుంది. అదే విషయాన్ని మేము ఇక్కడ అందరూ కూడా గట్టిగా పనిచేసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ దాంట్లో కూడా అధికారంలో రావడానికి స్థానిక ఎలక్షన్స్లో కూడా అందరం పార్టిసిపేట్ చేయాలని చెప్పి మాకు మీనాక్షి మేడం గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది, మరి క్యాండిడేట్ను ఖరారు చేసినట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. చూద్దాం, ఇంకా ఫైనల్ అవ్వలేదమ్మా, ఎవరు వస్తారో చూద్దాం. చాలా వరకు అయితే బీసీ నాయకులకి అవకాశాలు ఉంటాయి అనేది నేను అనుకుంటున్నాను. అది నా ఒపీనియన్ మాత్రమే. అధిష్టానం మళ్ళీ ఎవరు నిర్ణయిస్తారో ఇంకా తేలలేదు. సెప్టెంబర్ 17ని కాంగ్రెస్ పార్టీ విలీనం అంటుంది. దీనికి ఈ పార్టీ ఏదంటే మేము అదే అనాల్సిందే డెఫినెట్గా. థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తే మాత్రం సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ విమోచన దినోత్సవం, ఒక పార్టీ సమైక్య దినోత్సవం, ఒక పార్టీ మాత్రం ఇక ఏదైతే విలీనం అంటున్నారో మరి కాంగ్రెస్ పార్టీ విలీనానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబోతుంది. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా సెప్టెంబర్ 17 అధికారికంగా చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఎక్స్ మినిస్టర్ పుష్పలీల అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, గాంధీ భవన్, కొలుగురి, 24/7. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల.
Please subscribe to 24/7 News TV. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.